भीमन्नगां भार्यन्ते एदान्दिन्द्रं स्तवामेषानन्दस्वस्वरा आनन्दाख्येव कल्यमानि भूतानि जायन्ते आनन्देन दातानि जीवन्ते आनन्दं रयन्ति विषं विशन्ते ते भार्गवेव వైకుంఠ ఏకాదశి పర్వదినం ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడే పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలు హిందూ దేవాలయాలను కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ స్వామిని దర్శించుకొని తరించి ఇప్పుడే బ్రాహ్మణోత్సవం చెప్పినట్టుగా ధనుర్మాసంలో సూర్యుడు ధనస్సులో ప్రవేశించేసిన సమయంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా వైకుంఠ ఏకాదశిగా మరి విశేషమైనటువంటి పర్వదినాలలో ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఈరోజు ఉపవాసం ఉంటే అనేక పుణ్యం అంటే ముక్కోటి ఏకాదశిగా పిలువబడేటువంటి ఈరోజు విశిష్టత ప్రాశస్త్యం ఉన్నటువంటి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయంలో హరేరా క్షేత్రంగా ఉండబడేటువంటి పిలువబడేటువంటి ఈ సన్నిధిలో వేకువజామునే 4 గంటల నుంచే బ్రాహ్మణోత్తములు వేద పండితుల శాస్త్రోక్తమైనటువంటి పూజల మధ్యలో పల్లకి సేవలు ఉత్తర ద్వార దర్శనం అటు శ్రీ అనంత పద్మనాభ స్వామి అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుడు ఆ ఉత్సవమూర్తులు దర్శించుకునే భాగ్యాన్ని ఆ తర్వాత అంబారి సేవలు కూడా ఊరేగించి తూర్పు ద్వారం గుండా ఈనాటి పర్వదినం యొక్క విశిష్టతను ప్రాశస్త్యాన్ని బ్రాహ్మణోత్తములు భక్తులందరికీ కూడా ఉపదేశం చేస్తూ ఈనాటి ఈ పర్వదిన సందర్భంగా లోక కళ్యాణం జరగాలని లోకశాంతి జరగాలని అన్ని కుటుంబాలు సుఖమయ జీవితంతో ఉండాలని చెప్పని
ఆ పార్వతీ పరమేశ్వరుడు, అనంతపద్మ స్వామి, శ్రీకృష్ణుడు యొక్క జీవిత చరిత్ర కానీ, శ్రీ సీతారామచంద్రుడు జీవిత చరిత్ర కానీ మానవ రూపంలో వచ్చి రాక్షస సంహారం గావింపజేసినటువంటి సన్నివేశాలు కానీ, ఆనాడు కూడా చెడు పైన మంచి విజయంగా జరిగిన సందర్భంలో రాక్షస సంహారం జరిగిన సందర్భంలో వచ్చినటువంటి పండుగలకు విశిష్టతను కూడా చెప్పుకుంటూ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా, ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలోని హరిహరులు ఇద్దరిని కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి, సకాలంలో చక్కటి వర్షం బ్రహ్మాండంగా కురిచి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వంతో రాయిరోజు ఉండాలని చెప్పని ఈ సందర్భంగా శ్రీ అనంతపద్మనాభ స్వామిని, ఆ పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం.